హలో వ్యూవర్స్, నేను మీ దీసం ఎదురమైన లంకేష్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతం మనం ఈరోజు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అలాగే రేపటి వాతావరణ పరిస్థితి ఏ విధంగా నమోదవుతుంది, అలాగే రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి వివరంగా ఈ వీడియోలో అందిస్తాను. అలాగే ముందుగా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్రస్తుతం చూస్తున్న శాటిలైట్ చిత్రం ప్రకారం మనకి ప్రకాశం జిల్లా అలాగే రాయలసీమ జిల్లాలో మనకి మేఘాలు అనేవి విస్తరించి ఉన్నాయి. ఆ మేఘాలన్నీ మనకి మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రానికి విస్తరించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు మనకి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఉన్న మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి అలాగే ప్రకాశం జిల్లా రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులతో వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. ప్రస్తుతం వర్షాలు అద్దంకి, ఒంగోలు, మార్కాపురం, బాపట్ల, చీరాల, కనిగిరి, నరసరావుపేట, వినుకొండ ఈ ప్రాంతాల్లో మనకి వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులతో ప్రస్తుతం సమయంలో నమోదవుతున్నాయి. ఈరోజు అర్ధరాత్రి అలాగే రేపు తెల్లవారుజామున సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా అందిస్తాను. ఈరోజు అర్ధరాత్రి అలాగే రేపు తెల్లవారుజామున సమయంలో మనకి వర్షాలు కృష్ణా, గుంటూరు, విజయవాడ, బాపట్ల, ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ ఈ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులతో వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే ఈరోజు అర్ధరాత్రి అలాగే రేపు తెల్లవారుజామున సమయంలో మనకి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా ఈ జిల్లాలో మనకి కూడా వర్షాలు అనేవి ఈరోజు అర్ధరాత్రి అలాగే రేపు తెల్లవారుజామున సమయంలో వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే ప్రస్తుత వాతావరణ విషయంలో కనిపిస్తుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి అలాగే వరంగల్, మలుగు, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా మనకి వర్షాలు అనేవి ఈరోజు అర్ధరాత్రి అలాగే రేపు తెల్లవారుజామున సమయంలో మనకి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వర్షాలు ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వర్షాలు అన్ని భాగాల్లో నమోదు అవ్వకపోయినా కొన్ని భాగాల్లో మాత్రం అక్కడక్కడ మాత్రమే పడే చోట్ల ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే రేపటి వాతావరణ విషయానికి వస్తే రేపు మార్నింగ్ సమయంలో కూడా అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉంటాయి. మరలా యథావిధిగా ఎండ తీవ్రత అనేది నమోదవుతుంది. అలాగే మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత కొనసాగిన మరలా సాయంకాలం అలాగే రాత్రి సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి మళ్ళీ అర్ధరాత్రి అలాగే ఎల్లుండి తెల్లవారుజామున సమయంలో కూడా వర్షాలు అనేవి ఈ విధంగా నమోదయ్యే అవకాశం అయితే ప్రస్తుత వాతావరణ విషయంలో కనిపిస్తుంది. అలాగే మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటే మనకి రానున్న రోజుల్లో యథావిధిగా ఎండల తీవ్రత అనేది నమోదవుతుంది. రాత్రి సమయంలో, అర్ధరాత్రి సమయంలో అలాగే తెల్లవారుజామున సమయంలో మనకి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. అలాగే రాయలసీమ జిల్లాలో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి ఈ జిల్లాలో మనకి వర్షాలు అనేవి కాస్త పెరిగే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది రానున్న రోజుల్లో. రాయలసీమ జిల్లా వాసులకు కూడా నేను యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ అనేది తప్పకుండా అందజేస్తాను. అలాగే మనకి వాతావరణంలో ఎటువంటి మార్పు వచ్చినా ముందుగా వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను. అలాగే ప్రతిరోజు మనం ఉదయం సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతున్నాయి అన్న దాని గురించి ప్రతిరోజు యూట్యూబ్ కమ్యూనిటీలో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం వర్షాలను నరసరావుపేట, అద్దంకి, ఒంగోలు ఈ పరిసర ప్రాంతాల్లో వర్షాలు అనేవి నమోదవుతున్నాయి ఉరుములు మెరుపులతో. ఈరోజు అర్ధరాత్రి అలాగే రేపు తెల్లవారుజామున సమయంలో కృష్ణా, గుంటూరు, బాపట్ల అలాగే ఏలూరు, విజయవాడ ఈ పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు అనేవి నమోదవుతాయి. ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతున్నాయి అన్న దాని గురించి యూట్యూబ్ కమ్యూనిటీలో అప్డేట్ అనేది తప్పకుండా ఈరోజు అందజేస్తాను. అలాగే రేపు ఉదయం సమయంలో కూడా నేను పోస్ట్ అనేది అందజేయడం జరుగుతుంది. అలాగే వాతావరణంలో ఎటువంటి మార్పు వచ్చినా ముందుగా వీడియో అనేది తప్పకుండా ప్రజలకు, రైతులకు అందజేస్తాను. అలాగే మనకు రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అన్న దాని గురించి కూడా ఇంకా క్లారిటీగా రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఉంటుంది. అలాగే సాయంకాలం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి రాత్రి, అర్ధరాత్రి అలాగే తెల్లవారుజామున సమయంలో మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే రానున్న ఒక వారం రోజుల పాటు వాతావరణ పరిస్థితులు అయితే అనుకూలంగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.